వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 18, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. జాతీయ అంశాలు మరియు పాలిటీ. 1. ఇటీవల మేఘాలయ ప్రభుత్వం ఇంగ్లీష్తో పాటు ఏ 2 భాషలకు అధికార భాషా హోదాను కల్పించింది? ఏ. ఖాసీ మరియు గారో, బి. నాగా మరియు మిజో, సి. జయంతియా మరియు బెంగాలీ, డి. బోడో మరియు డోగ్రీ. సమాధానం ఏ. మేఘాలయ అధికార భాషల ఆర్డినెన్స్ 2026 ద్వారా ఖాసీ మరియు గారో భాషలకు అధికారిక హోదా కల్పించబడింది. 2. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కోసం ప్రత్యేకంగా నిర్వహించబడే భారతదేశపు మొట్టమొదటి ఉన్నత స్థాయి సదస్సుకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఏ. అమిత్ షా, బి. నరేంద్ర మోదీ, సి. రాజ్నాథ్ సింగ్, డి. ద్రౌపది ముర్ము. సమాధానం బి. అంతర్గత భద్రతా సవాళ్లు మరియు సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రధాని మోదీ ఈ మొదటి ఉన్నతస్థాయి సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. 3. ఏప్రిల్ 2026లో రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడవసారి ఎవరు ఎన్నికయ్యారు? ఏ. జగదీప్ ధన్కర్, బి. హరివంశ్ నారాయణ్ సింగ్, సి. పి.జె. కురియన్, డి. ఎం. తంబిదురాయ్. సమాధానం బి. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో హరివంశ్ నారాయణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ అంశాలు. 4. సెమీకండక్టర్ మరియు టెక్నాలజీ సప్లై చైన్ను బలోపేతం చేయడానికి యుఎస్ నేతృత్వంలోని ప్యాక్స్ సిలిక్స్ చొరవలో ఇటీవల చేరిన దేశం ఏది? ఏ. వియత్నాం, బి. ఫిలిప్పీన్స్, సి. ఇండోనేషియా, డి. థాయిలాండ్. సమాధానం బి. ఫిలిప్పీన్స్ ఈ భాగస్వామ్యంలో 13వ మెంబర్ దేశంగా చేరింది. భారతదేశం కూడా ఇందులో సభ్యరాలు. 5. మే 2026లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యమివ్వనున్న దేశం ఏది? ఏ. రష్యా, బి. చైనా, సి. బ్రెజిల్, డి. భారతదేశం. సమాధానం డి. వివరణ. 2026లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు భారత్లో జరగనుంది. 6. 2047 సంవత్సరం నాటికి భారతదేశం ఎంత అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ. 50 గిగావాట్లు, బి. 75 గిగావాట్లు, సి. 100 గిగావాట్లు, డి. 150 గిగావాట్లు. సమాధానం సి. భారతదేశం తన క్లీన్ ఎనర్జీ వ్యూహంలో ప్రస్తుతమున్న సుమారు 8.8 గిగావాట్ల సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైన్స్ మరియు టెక్నాలజీ. 7. 2028లో మార్స్పైకి రోజాలెండ్ ఫ్రాంక్లిన్ రోవర్ను ఏ కంపెనీ ఎంపిక చేసింది? ఏ. స్పేసెక్స్, బి. బ్లూ ఆరిజిన్, సి. నాసా, డి. ఐఎస్ఆర్ఓ. సమాధానం ఏ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఈ మిషన్ను స్పేసెక్స్ తన ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ప్రయోగిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం మార్స్పై గత లేదా ప్రస్తుత జీవరాశి ఆనవాళ్లను వెతకడం. 8. రియల్ టైమ్ క్రైమ్ ట్రాకింగ్ కోసం ఏఐ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పంజాబ్ ప్రభుత్వం ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ. ఐఐటి ఢిల్లీ, బి. ఐఐటి బాంబే, సి. ఐఐటి మద్రాస్, డి. ఐఐటి రోపర్. సమాధానం డి. నేరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి మరియు విశ్లేషించడానికి పంజాబ్ ప్రభుత్వం ఐఐటి రోపర్తో కలిసి ఈ వ్యవస్థను రూపొందించింది. రాష్ట్రాల వార్తలు మరియు ప్రాజెక్టులు. 9. భారతదేశపు మొట్టమొదటి సమీకృత రహదారి ట్రామాకేర్ సిస్టమ్ ప్రాజెక్ట్ సంజీవనిను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. మహారాష్ట్ర. సమాధానం బి. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను 10 నిమిషాలలోపు ఆదుకుని ప్రాణాలు కాపాడడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అవార్డులు మరియు విజయాలు. 10. హార్వార్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2026కు ఎవరు ఎంపికయ్యారు? ఏ. ఆలియా భట్, బి. ప్రియాంకా చోప్రా, సి. సయానీ గుప్తా, డి. దీపికా పడుకోనే. సమాధానం సి. దక్షిణాసియా గుర్తింపును మరియు ప్రతిభావంతులను ప్రపంచస్థాయికి తీసుకెళ్లినందుకు నటి సయానీ గుప్తాకు ఈ గౌరవం లభించింది. 11. యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ 2026లో భారత తరపున మొదటి గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు? ఏ. సంజనా పిల్లో, బి. శ్రేయా శాంతను ముంధాడా, సి. శివానీ భరత్ కుమార్, డి. అనితా చౌధరి. సమాధానం బి. ముంబైకి చెందిన శ్రేయ ఈ ఘనత సాధించింది. ఈ పోటీల్లో భారత్ మొత్తం 3 పతకాలతో 1 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్తో 6వ స్థానంలో నిలిచింది. ముఖ్యమైన రోజులు.
12 ప్రతి సంవత్సరం ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం వరల్డ్ హీమోఫీలియా డే ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 14, బి. ఏప్రిల్ 15, సి. ఏప్రిల్ 17, డి. ఏప్రిల్ 18. సమాధానం సి. రక్తం గడ్డకట్టని ఈ జన్యుపరమైన వ్యాధిపై అవగాహన పెంచడానికి ఏప్రిల్ 17న జరుపుకుంటారు. 2026 థీమ్ డయాగ్నోసిస్ ఫస్ట్ స్టెప్ టు కేర్. 13 ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డే 2026 థీమ్ ఏమిటి? ఏ. హెరిటేజ్ అండ్ క్లైమేట్, బి. డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ హెరిటేజ్, సి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫార్ లివింగ్ హెరిటేజ్ ఇన్ కాంటెక్స్ట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్స్, డి. షేర్డ్ కల్చర్స్ షేర్డ్ హెరిటేజ్. సమాధానం సి. ఏప్రిల్ 18న ఈ రోజును జరుపుకుంటారు. సాంస్కృతిక కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. క్రీడలు. 14 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఏ. హర్యానా, బి. మధ్యప్రదేశ్, సి. ఝార్ఖండ్, డి. పంజాబ్. సమాధానం సి. ఫైనల్లో మధ్యప్రదేశ్ను ఓడించి ఝార్ఖండ్ వరుసగా 5వసారి ఈ టైటిల్ను గెలుచుకుంది. ఏప్రిల్ 18, 2026 కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ వన్ లైనర్స్. అదనపు అధికార భాషలు. ఇటీవల ఇంగ్లీష్తో పాటు ఖాసీ మరియు గారో భాషలకు అధికారిక హోదా కల్పించిన రాష్ట్రం మేఘాలయ. రాజ్యసభ ఎన్నిక. వరుసగా 3వసారి రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా అంటే డెప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి హరివంశ్ నారాయణ్ సింగ్. సిఏపిఎఫ్ సదస్సు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ కోసం నిర్వహించనున్న మొదటి ఉన్నతస్థాయి సదస్సుకు అధ్యక్షత వహించనున్నది నరేంద్ర మోదీ. బ్రిక్స్ సదస్సు. మే 2026లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించనున్న దేశం భారతదేశం. ప్యాక్స్ సిలికా. సెమీకండక్టర్ సప్లై చైన్ భాగస్వామ్యంలో 13వ సభ్యదేశంగా చేరిన దేశం ఫిలిప్పీన్స్. సైన్స్, టెక్నాలజీ మరియు ఇంధనం. మార్స్ మిషన్ 2028. మార్స్పైకి రోజాలెండ్ ఫ్రాంక్లిన్ రోవర్ను ప్రయోగించడానికి ఎంపికైన ప్రైవేట్ కంపెనీ స్పేసెక్స్. అణు విద్యుత్ లక్ష్యం. క్లీన్ ఎనర్జీ వ్యూహంలో భాగంగా 2047 నాటికి భారత్ లక్ష్యంగా పెట్టుకున్న అణు విద్యుత్ సామర్థ్యం 100 GW. ఏఐ క్రైమ్ ట్రాకింగ్. రియల్ టైం నేరాల గుర్తింపు కోసం పంజాబ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి రూపర్. ప్రాజెక్ట్ సంజీవని. రోడ్డు ప్రమాద బాధితులను 10 నిమిషాలలోపు ఆదుకోవడానికి ప్రాజెక్ట్ సంజీవని ట్రౌమా కేర్ ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. హార్వర్డ్ గౌరవం. హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2026 గెలుచుకున్న నటి సయానీ గుప్తా. ఒలింపియాడ్ విజేత. యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ 2026లో భారత్ తరపున మొదటి గోల్డ్ మెడల్ సాధించినది శ్రేయా శాంతనో ముంధాడ. ప్రపంచ వారసత్వ దినోత్సవం. ప్రతి ఏటా ఏప్రిల్ 18న జరుపుకునే ఈ రోజు యొక్క 2026 థీమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫర్ లివింగ్ హెరిటేజ్ ఇన్ కాంటెక్స్ట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్స్. ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం. ఏప్రిల్ 17న జరుపుకునే ఈ రోజు యొక్క 2026 థీమ్ డయాగ్నోసిస్ ఫస్ట్ స్టెప్ టు కేర్. 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ను వరుసగా 5వసారి గెలుచుకున్న రాష్ట్రం ఝార్ఖండ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ